నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే హెల్త్. నేను దేవిక. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు డాక్టర్ తేజస్వి ఫిడికస్ హోమియోపతి. మేడం అయితే మనతో పాటు ఉన్నారు స్టూడియోలో. ఇప్పుడు మేడంని అడిగి మనకున్న డౌట్స్‌నన్నీ కూడా క్లియర్ చేసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, చాలామంది లేడీస్ ఫీమేల్ ఫేస్ చేసే ప్రాబ్లమ్ వచ్చేసి వైట్ డిశ్చార్జ్. ముఖ్యంగా పీరియడ్స్‌కి ముందు చాలా హెవీగా అవుతుంటుంటది. సో, అసలది రావడానికి ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు మేడం? అండ్ అలాగే అది వస్తే లైక్ దానికి ట్రీట్మెంట్ మీ ఫిడికస్ హోమియోపతిలో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తారు మేడం? నార్మల్‌గా వైట్ డిశ్చార్జ్ అనేది నార్మల్ కండిషన్స్‌లో ఉంటుంది. అబ్నార్మల్ కండిషన్స్‌లో ఉంటుంది. ప్రతి ఒక్కరిలో కామన్ చూసే ప్రాబ్లమ్ ఇది. కొంతమందికి పీరియడ్స్ స్టార్ట్ అయ్యే ముందు ఉంటుంది. కొంతమందికి పీరియడ్స్ తర్వాత, కొంతమందికి అబ్నార్మల్ పీరియడ్స్‌తో సంబంధం లేకుండా హెవీగా లీక్ అవుతూనే ఉంటుంది. బట్ యాహ్! ఇది ఎప్పుడు నార్మల్, ఎప్పుడు అబ్నార్మలో దీనిపైన డిపెండ్ అవుతుంది. అంటే వైట్ డిశ్చార్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి డిసీజ్ అందని కాదు. లేదంటే అది లేకపోతే ఇంక వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేవన్నట్టు కూడా కాదు. సో, ఆ వైట్ డిశ్చార్జ్ నార్మల్‌గా అవుతుందా? లేదంటే అబ్‌నార్మల్‌గా అవుతుందా? ప్రాబ్లమాటిక్‌గా ఉందని తెలుసుకుంటే దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి. సపోజ్ మీరన్నట్టే పీరియడ్స్‌కి ముందే వైట్ డిశ్చార్జ్ స్టార్ట్ అవుతుంది. యాహ్! కామన్‌గా చెప్పాలంటే ఇదొక ఫిజియోలాజికల్ ప్రాసెసే అనమాట. ఎందుకంటే బాడీలో హార్మోన్ రియాక్షన్స్ వల్ల సర్వైకల్ రీజన్‌లో ఆ పీరియడ్స్‌కి ముందు, పీరియడ్స్‌కి తర్వాత న్యాచురల్‌గానే వైట్ డిశ్చార్జ్ సెక్రీట్ అవుతూ ఉంటుంది. ఇదెలా ఉంటుంది వాళ్ళకి థిక్‌గా ఉంటది. కొంతమందిలో ఇది థిక్‌గా పట్టుకుంటే హ్మ్. సాగినట్టు అనిపిస్తూ ఉంటుంది. చాలామంది భయపడిపోతుంటారు. ఇలా సాగినట్టు అనిపిస్తుంది, రబ్బరీగా అనిపిస్తుంది, ఏదైనా ప్రాబ్లమా అని జెప్పేసి. బట్ పీరియడ్స్‌కి ముందు, పీరియడ్స్‌కి తర్వాత ఇలా లబ్బరీగా ఉండడం వాళ్ళకేం పెద్ద ప్రాబ్లమ్ కాదండి. ఇది నార్మల్ ఫిజియోలాజికల్ కండిషనే. దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. అసలు ఇలా ఎందుకు ఫార్మ్ అవుతుందంటే, సెర్విక్స్ రీజియన్‌లో, వెజైనల్ రీజియన్‌లో ఒక బ్యాక్టీరియా ఉంటది. గుడ్ బ్యాక్టీరియా అంటాం. లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా అంటాం. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది? మ్యూకస్‌ని సెక్రీట్ చేస్తూ ఉంటుంది. దీని ద్వారా ఏదైనా ఆ బ్యాక్టీరియా లోపలికి ఎంటర్ అయినా గానీ, లేదంటే ఫంగస్ కానీ, వైరస్ కానీ ఇలా బాడీలోకి ఎంటర్ అయ్యాయనుకోండి, ఈ మ్యూకస్ అనేది చనిపోవడం జరుగుతుంది. అంటే ఒక ప్రొటెక్టివ్‌గా హెల్ప్ చేస్తుంది. ఆ ప్రొటెక్టివ్ మెకానిజంలో వైట్ డిశ్చార్జ్ సెక్రీట్ అవుతుంది. ఈ నార్మల్‌గా ఉన్నప్పుడు అదేం పెద్ద పెయిన్ గానీ, ప్రాబ్లమ్ కానీ ఏది అనిపించదు. అంటే ప్రాబ్లమాటిక్‌గా అంటే వాళ్ళకి ఇరిటేషన్ కానీ, మంటగా అనిపించడం, దురద రావడం, కొంతమందిలో కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. యెల్లోయిష్‌గా, వైట్‌గా, గ్రీన్‌గా ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలా నార్మల్‌గా ఉన్నది ఏది కలర్ చేంజ్ అవ్వదు. వాళ్ళకేమి దురద ఉండదు, మంట ఉండదు, ఇంకా ఇరిటేషన్ గానీ ఏది అనిపిచ్చదు. ఇది నార్మల్ కండిషన్స్‌లో. మళ్ళీ ఇంకా 2 టైమ్స్ నార్మల్‌గా సెక్రీట్ అవుతూ ఉంటుంది. ఒకటి ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో. సపోజ్ సైకిల్స్ రెగ్యులర్‌గా ఉన్నాయనుకోండి. మిడ్ సైకిల్‌లో వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవుతుంది. సో, ఆ ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో వాళ్ళకి సెక్రీట్ అవుతుంది వైట్ డిశ్చార్జ్ అనేది. ఇది చాలా యాహ్! వాటరీగా ఉంటది. అంటే సపోజ్ వాటర్ ఎలా ఉంటుందో అలా వాటరీగా అనిపిస్తుంటుంది. ఇదొక ఇండికేషన్ అనమాట. ఆ ఎగ్ రిలీజ్ అయింది. మీకు ఫెర్టైల్ ఫేజ్‌లో ఉన్నారు. మీరు గనుక ఈ టైంలో ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ న్యాచురల్‌గా పాసిబుల్ అవుతుంది. మనకు బాడీకి ఇండికేషన్ అది వైట్ డిశ్చార్జ్ ఆ టైంలో. ఇంకొకటి సెక్షువల్‌గా యాక్టివ్‌గా ఉన్న టైంలో కూడా వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా సెక్రీట్ అవుతూ ఉంటుంది. ఈ 3 కండిషన్స్ నార్మల్ కండిషన్స్. అంటే ఈ 3 టైమ్స్‌లో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. ట్రీట్మెంట్ అంటే మంట, దురద ఏది లేకుండా న్యాచురల్‌గా సెక్రీట్ అవుతూ ఉండాలి. ఇది క్వాంటిటీ కూడా మ్యాటర్స్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ప్యాడ్స్ చూసేదాకా ఉండదు. బట్ కొన్ని కండిషన్స్‌లోనే వైట్ డిశ్చార్జ్ హెవీగా సెక్రీట్ అవుతూ, యాహ్! వాళ్ళు ప్యాడ్స్ కూడా యూజ్ చేసే కండిషన్స్ ఉంటాయి. సో, నార్మల్ వైట్ డిశ్చార్జ్ ఎంతవరకు ఉంటుంది? 1 ఆర్ టీ 1 ఆర్ 2 టీ స్పూన్స్ వరకే నార్మల్ వైట్ డిశ్చార్జ్ అంటాం. అంతకంటే ఎక్కువగా అవుతున్నా, ఎక్కువ హెవీగా ప్యాడ్స్ యూజ్ చేసేలాగా అవుతున్నా, లేదంటే ఇన్నర్ గార్మెంట్స్ కానీ, క్లాత్స్ కానీ స్టెయిన్స్ అవుతూ ఉంటాయి. అందరూ కామన్‌గా చూస్తుంటారు. అండర్ గార్మెంట్స్ అంటే ఇన్నర్స్ అనేటివి వైట్‌గా మారిపోతున్నాయి. ఆ రీజన్‌లో అసిడిక్‌గా అయిపోతున్నాయని చెప్తుంటారు. ఇది కూడా ఒక అసిడిక్ నేచర్ అనమాట. అంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు హెవీగా సెక్రీట్ అవుతున్నప్పుడు కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంకా మెయిన్‌గా ఈ మూడిటితో సంబంధం లేకుండా కొంతమందికి ఆ పీరియడ్స్ అయిపోయిన వెంటనే హెవీగా అవుతూ, కలర్ అవును. చేంజ్ అవుతూ ఉంటుంది. హ్మ్. బ్లాక్ కలర్ అంటాం. లేదంటే గ్రీన్ కలర్ కానీ, యెల్లోయిష్ కలర్ అని కామన్‌గా చెప్తుంటాం. మరి కొంతమంది కామన్‌గా చెప్పేది వైట్ డిశ్చార్జ్‌తో పాటు పొత్తి కడుపులో నొప్పని చెప్తుంటారు. చాలా వీక్‌గా అనిపిస్తుంది, నీరసంగా అనిపిస్తుంది, ఏ అవును. పని చేయలేకపోతున్నారు. పొత్తి కడుపు మొత్తం లాగినట్టు కిందకి బరువుగా అనిపిస్తుందని చెప్తుంటారు. వాళ్ళని ఎంక్వైరీ చేస్తే పీరియడ్స్ రెగ్యులర్‌గా ఉన్నాయని చెప్తారు. దాంతో పాటు వైట్ డిశ్చార్జ్ సెక్రెట్ అవుతుందని చెప్తుంటారు. ఈ వైట్ డిశ్చార్జ్‌కి, పొత్తి కడుపు నొప్పికి చాలా ఇంటర్‌లింక్ ఉంది. ఎందుకంటే అబ్నార్మల్‌గా ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే పొత్తి కడుపులో నొప్పొస్తుంది. సో, ఆ ఇన్ఫెక్షన్స్ ద్వారానే వైట్ డిశ్చార్జ్ సెక్రెట్ అవుతూ ఉంటుంది. ఓకే. సపోజ్ ఈ 2 ప్రాబ్లమ్స్ మా దగ్గరికొచ్చారనుకోండి, వాళ్ళకి ఒక స్కాన్ అడ్వైస్ చేస్తాం. ఈ స్కాన్ రిపోర్ట్‌లో సెర్విసైటిస్ కానీ, వెజైటిస్ కానీ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. లేదంటే పీఐడీ కండిషన్స్ ఉంటాయి. పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజెస్ అనేటివి. ఈ 3 కండిషన్స్‌లో వాళ్ళకి ఇలా వైట్ డిశ్చార్జ్ సెక్రెట్ అవుతూ ఉంటుంది. ఇవి కాకుండా కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అంటాం. ఎస్‌టిఐస్ అని కామన్‌గా. ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వాళ్ళకి ఎక్సెసివ్‌గా వైట్ డిశ్చార్జ్ సెక్రెట్ అవుతూ ఉంటుంది. వీటిని వాళ్ళ నేచర్‌ని బట్టి డిసైడ్ చేయడం జరుగుతుంది. సపోజ్ వాళ్ళు సెక్షువల్లీ యాక్టివ్‌గా ఉన్నారనుకోండి,
వాళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్ చేయడం, పాప్ స్మియర్ టెస్ట్ చేయడం ఇవన్నీ టెస్ట్ చేస్తాం. దాని తర్వాత వాళ్ళకి ఆ స్వాబ్ అంటే ఆ వైట్ డిశ్చార్జ్‌ని బయటికి తీసి కల్చర్ చేసి టెస్ట్ చేస్తాం. అంటే ఇన్ఫెక్షన్ దేనివల్ల వస్తుంది? బ్యాక్టీరియానా? ఫంగస్ ఇన్ఫెక్షనా? వైరస్ ఇన్ఫెక్షనా? అని చెప్పేసి ఐడెంటిఫై చేస్తాం. అంటే ఆ పర్టిక్యులర్ టైప్‌ని బట్టి ట్రీట్మెంట్ డిపెండ్ అవుతూ ఉంటుంది. వైరస్ ఉందనుకోండి వాళ్ళకి డిశ్చార్జ్ కలర్ వేరేగా ఉంటుంది. వైట్ కలర్‌లో ఉంటుంది. ఆ టెస్ట్ రిపోర్ట్స్‌లో వైరస్ ఇన్ఫెక్షన్ కనిపిస్తుంది. బ్యాక్టీరియల్ ఓకే. ఇన్ఫెక్షన్ అనుకోండి, ఆ వైట్ డిశ్చార్జ్ అనేది వాళ్ళకి యెల్లోయిష్ కలర్‌లో కనిపిస్తుంది. కొంచెం ఫౌల్ స్మెల్లింగ్ నేచర్‌తో ఉంటుంది. సో, ఆ టెస్ట్ రిపోర్ట్స్ వాళ్ళకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అని తెలిసిపోతుంది. సో, ట్రీ ట్రీట్మెంట్ కూడా డిపెండ్ అవుతూ ఉంటుంది. అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా, ఫంగల్ ఇన్ఫెక్షనా అని చెప్పేసి. ఓకే. ఇది కాకుండా కామన్‌గా వాళ్ళకి ఆ వీక్‌నెస్ సంబంధించి ఇవన్నిటిని ఓవరాల్‌గా కన్సిడర్ చేసి ట్రీట్ చేయడం జరుగుతుంది. ట్రీట్మెంట్ విషయానికొస్తే సపోజ్ వాళ్ళు మా దగ్గరికొచ్చేప్పుడు వాళ్ళకి సింప్టమ్స్ ఏ విధంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి సేమ్ హ్మ్. సింప్టమ్స్ ఉండవు. అవును. కొంతమందికి మంటగా అనిపిస్తుంది. కొంతమందికి ఇరిటేషన్‌గా, పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. కొంతమంది యూరిన్ పాస్ చేసినా కూడా మంటగా అనిపిస్తుంది దీనివల్ల. కొంతమందికి పెయిన్‌లెస్‌గా ఉంటుంది. కానీ హెవీగా సెక్రీట్ అవుతూ ఉంటుంది. సో, వాళ్ళ హిస్టరీ మొత్తం రూల్ ఔట్ చేస్తూ ఉంటాం. ఓకే. ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎన్ని డేస్ నుందని చెప్పేసి. ఇందులో 2 టైప్స్ ఉంటాయి. అక్యూట్ కండిషన్, క్రానిక్ కండిషన్ అంటాం. అక్యూట్ అంటే సపోజ్ 3 మంత్స్ నుంచి వాళ్ళకి ప్రాబ్లమ్ ఉందనుకోండి. అది అక్యూట్ కండిషన్‌కి ట్రీట్ చేస్తాం. క్రానిక్ కండిషన్ అంటే వాళ్ళకి లాంగ్ లాంగ్ ఇయర్స్ నుంచి వాళ్ళకుంది. 2, 3 ఇయర్స్ లేదంటే 10 ఇయర్స్ నుంచి ఇలా హోల్డ్ చేస్తూ ఉంటారు. ఒక కేస్ ఎగ్జాంపుల్ చెప్తాను. నార్మల్‌గా బిల్డింగ్ వర్కర్స్‌కి వస్తుంటారు కదా! కన్‌స్ట్రక్షన్ చేసేవాళ్ళు. హ్మ్. 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 వాళ్ళలో ఏముంటదంటే నార్మల్‌గా ఒక లేడీ ఉంటారు మా ఇంటి దగ్గర కదా! ఆమె ఏం చేశారు నార్మల్‌గా ఆమెకు ఒక 35, 40 ఇయర్స్ ఉంటాయి. రెగ్యులర్‌గా వర్క్ చేసుకుంటుంటారు. వాళ్ళకి నీరసంగా అనిపిస్తుంది. హెవీగా వైట్ సెరీట్ అవుతూ ఉంటుంది. ఆమె ఏమనుకుంది ఇది నార్మలే, నార్మలే అనుకోని ఒక 5, 6 ఇయర్స్ పాటు చూపించుకోవడం మానేసింది. అంటే ఏముంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి నెగ్లెక్ట్ చేసిందనమాట. ఆమెకి సపోజ్ ఆమె లాస్ట్ ఇంక నేను డాక్టర్ అని తెలిసిన తర్వాత మా ఇంటి దగ్గరికొచ్చారాళ్ళు. ఆమెకి టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ చేసి చూపిస్తే ఆమెకి ఆ సర్వైకల్ ఎరోషన్ జరిగింది. అంటే ఆ నార్మల్‌గా ఉండాల్సిన లేయర్ మొత్తం వాళ్ళకి ఎరోషన్ అంటే అబ్‌నార్మల్‌గా మారిపోయింది. ఓకే. హ్మ్. దాని ద్వారా ఆమెకి ఇంటర్‌కోర్స్‌లో పెయిన్‌ఫుల్ రావడం గానీ, యూరిన్ ఇన్ఫెక్షన్, ఇంకా వాళ్ళకి సెర్విక్స్ నుంచి ఎక్సెసివ్‌గా వైట్ డిశ్చార్జ్ రావడం ఇవన్నీ కంటిన్యూయస్‌గా ఉన్నాయి. ఇది ఆమెకి ఒక క్రానిక్ అంటే 5, 6 ఇయర్స్ నుంచి ఆ ప్రాబ్లమ్‌తో ఫేస్ చేస్తుందామె. ఈ కండిషన్‌లో ఏం చేశానంటే ఆళ్ళకి ట్రీట్మెంట్స్ వెంటనే స్టార్ట్ చేశాం. హ్మ్. ట్రీట్మెంట్ ఇది 3 మంత్స్‌కి వ్యారీ అవుతూ ఉంటుంది. ఫస్ట్ 3 మంత్స్ ఆమెకు మెడిసిన్స్ ఇస్తాం. ఆ వైట్ డిషెస్ కంట్రోల్ అయిందా? కలర్ గానీ, లేదంటే స్మెల్ గానీ, ఇరిటేషన్ గానీ, యూరిన్ పాస్ చేస్తే పెయిన్ రావడం, డిస్‌పెరూనియా అంటే సెక్షువల్ టైమ్‌లో పెయిన్ రావడం ఇవన్నీ కంట్రోల్ అయ్యాయి. అంటే 1 మంత్‌లోనే ఆమెకు రిజల్ట్ కనిపించింది. కానీ నేను ఓకే. ఆమెను అప్ టు 3, 4 మంత్స్ వరకు కంటిన్యూ చేయమని చెప్పాం. సో, హుహు. ఆఫ్టర్ 3 మంత్స్ తర్వాత మళ్ళీ రిపోర్ట్స్ చూస్తే ఆమెకు సింప్టమ్ వైస్‌గా ఎలాంటి పెయిన్ గానీ, ఇరిటేషన్ గానీ ఏది లేదు. నైస్. దాంతో పాటు స్కాన్ రిపోర్ట్స్ కూడా నార్మల్ రిపోర్ట్స్ కనిపించాయి. సో, ఓకే. ట్రీట్మెంట్ అనేది ఇలా ఉంటుంది. అంటే అది ఐడెంటిఫై చేస్తే దాని పరంగా యాహ్! ట్రీట్మెంట్ వ్యారీ అవుతూ ఉంటుంది. ఓకే. కొంతమందిలో ఎలా ఉంటుందంటే యూరిన్ పాస్ చేసేటప్పుడే మంటొస్తుంది. ఆ వైట్ డిశ్చార్జ్ కూడా కొంతమందికి డే టైమ్‌లోనే సెక్రీట్ అవుతుంది. నైట్ టైమ్‌లోనే కొంతమందికి అవుతుంది. ఇంకా కొంతమందికి మేము నిల్చుంటేనే వైట్ డిశ్చార్జ్ అవుతుందండి. లేదంటే ఎక్సెసివ్‌గా స్ట్రెస్‌లో ఉన్నప్పుడు, ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఇలాంటప్పుడు మాత్రమే అనిపిస్తుందని చెప్తుంటారు. సో, హోమియోపతిలో మెయిన్‌గా ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే వాళ్ళు చెప్పే సింప్టమ్స్ పైన ఒక డ్రగ్ ఉంటది ప్రతిదానికి. ఓకే. వాళ్ళు కూర్చుంటే వైట్ డిశ్చార్జ్ అవుతుందనుకోండి దానికి ఒక డ్రగ్ ఉంటుంది. నిల్చున్నామనుకోండి అప్పుడు అవుతుందని చెప్పారనుకోండి దానికి ఒక డ్రగ్ ఉంటుంది. డిఫరెంట్ వాళ్ళకి సింప్టమ్ బేస్ పైన ట్రీట్మెంట్ అవుతుంది. వైట్ డిషెస్ అంటే 10 మందికి వైట్ డిషెస్ సిమిలర్‌గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరగదు. వాళ్ళ సింప్టమ్ నేచర్‌ని, బాడీ కండిషన్‌ని, కాన్స్టిట్యూషన్‌ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు వాళ్ళ పీరియడ్ సైకిల్స్ కానీ, దేనికైనా మందులు యూజ్ చేస్తున్నారా? లేదంటే హార్మోనల్ ఇంబాలెన్స్ ఏదైనా ఉందా? వాళ్ళ ఏజ్‌ని కన్సిడర్ చేస్తూ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో, సర్జరీ వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వెళ్ళకుండా, నేచురల్‌గానే ఎలాంటి యాంటీబయాటిక్స్ కానీ, సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏది లేకుండా కరెక్ట్ టైంలోనే ఆ సెర్వికల్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదంటే వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కానీ కంప్లీట్‌గా క్యూర్ చేసుకోవచ్చు హోమియోపతి ద్వారా. దాంతో పాటు ఫిడికస్ హోమియోపతిలో మంచి క్వాలిటీ మెడిసిన్స్ ఉన్నాయి. హ్మ్. మెడిసిన్స్ ఇవ్వడం ఒక రకమైతే, క్వాలిటీ మెడిసిన్ ఇవ్వడం ఇంకొక టైపు. అందరూ మెడిసిన్స్ ఇస్తారు. బట్ అందరికి రిజల్ట్ అనిపించదు. ఎందుకంటే ఆ క్వాలిటీ మెయిన్. మనం యాహ్! కరెక్ట్ మెడిసిన్ ఇచ్చి, కరెక్ట్ డోస్ కానీ, క్వాలిటీ మెయింటైన్ చేశామనుకోండి, హోమియోపతి ద్వారా మిరాకిల్స్ చేయొచ్చు. ఎందుకంటే చాలా లాంగ్ ఇయర్స్ ఉంచిన డిసీజ్ కండిషన్ ఒక 1 ఆర్ 2 మంత్స్ నుండి కంప్లీట్‌గా క్యూర్ అయిపోతుంది. రైట్. ఎందుకంటే క్వాలిటీ కరెక్ట్ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఆ రిజల్ట్ కనిపిస్తుంది అంత అక్యురేట్‌గా. మెయిన్‌గా ఫిడికస్ హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేచురల్‌గా ట్రీట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అనేటివి మళ్ళీ మళ్ళీ రాకుండా, దాని వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేచురల్‌గానే క్యూర్ చేసుకోవచ్చు. ఓకే. సో, అట్లా లైక్ డిశ్చార్జ్ అయ్యే వాళ్ళకి ఏదైనా టిప్స్ వైస్‌గా ఏమైనా ఉందా మ్యామ్ మీ దగ్గర? టిప్స్ వైస్ అంటే ఇలా అవ్వడానికి మెయిన్ కారణం వచ్చేసి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్. సో, హైజీన్ మెయింటైన్ చేయమని చెప్తుంటాం.
హైజీనిక్ అంటే కొంతమంది ఆ హార్డ్ కెమికల్స్ కానీ, సాఫ్ట్ సోప్స్ కానీ ఇవన్నీ యూజ్ చేస్తుంటారు. ఇలాంటివి ఏమీ అవసరం లేదు. నార్మల్ జెంటిల్ వాష్ సరిపోతుందనమాట. ఓకే. దాంతో పాటు అండర్ గార్మెంట్స్ అనేటివి వెట్ లేకుండా చూసుకుంటూ ఉండాలి. తడి ఓకే. ఉన్నా కూడా ఆ తేమ అనేది ఈజీగా బ్యాక్టీరియాని, ఇన్ఫెక్షన్స్‌ని అట్రాక్ట్ చేస్తుంది. సో, ఆ ఇన్ఫెక్షన్స్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడం, లేదంటే సర్వైకల్ ఇన్ఫెక్షన్స్ కానీ, వెజల్ ఇన్ఫెక్షన్స్‌గా మారిపోతాయి. సో, ఆ వెట్ లేకుండా చూసుకుంటూ ఉండాలి. దాంతో పాటు ప్రాపర్ హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. అంటే కరెక్ట్ ఫుడ్ హ్యాబిట్స్ మెయింటైన్ చేయడం. ఐరన్ రిచ్ ఫుడ్స్ కానీ, కాల్షియం రిచ్ ఫుడ్స్ కానీ ఇవన్నీ కన్జ్యూమ్ చేస్తుండాలి. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్. దీంతో పాటు కార్బోహైడ్రేట్‌ని తగ్గించుకోవాలి. ఎందుకంటే కార్బోహైడ్రేట్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అయిపోతుంది. దాని ద్వారా వాళ్ళకి హార్మోనల్ ఇంబాలెన్స్ స్టార్ట్ అయ్యి, ఇలా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అంతా హైజీనిక్‌గా మెయింటైన్ చేసి హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల కూడా ఒక్కోసారి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఈజీగా అట్రాక్ట్ అవుతాయి. ఓకే. సో, ప్రాపర్ లైఫ్ స్టైల్‌ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి. ఇవన్నీ పాటిస్తే సరిపోతుంది. రైట్. సో, చూసారు గదండీ! చాలామంది ఫీమేల్స్ అయితే ఫేస్ చేసే ప్రాబ్లమ్ వచ్చేసి వైట్ డిశ్చార్జ్. సో, అట్లాంటి వాళ్ళు రెగ్యులర్‌గా అయ్యేవాళ్ళు గానీ, నార్మల్‌గా అప్పుడప్పుడు అవన్నీ అయ్యే వాళ్ళకి గూడా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లాంటి ఫుడ్ మెయింటైన్ చేయాలి అని చెప్పేసి గూడా మేడం అయితే చాలా చక్కగా అలాగే ఫిడికస్ హోమియోపతిలో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తారు, ఎలాంటి సర్జరీ లేకుండా, ఏం లేకుండా గూడా చాలా బాగా క్యూర్ చేస్తారని జెప్పేసి మేడం అయితే చెప్తున్నారు. సో, థాంక్ యూ మ్యామ్.